హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఒక కొత్త నవల స్టార్ట్ చేద్దామండి. పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకా గమనం అనే నవల మొదలు పెడదామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. నీ ఆలోచన ఏమిటి? ఇంకా చదువా పెళ్ళా? నవ్వుతూ అడిగింది రేవతి భామని. ఆ రోజే బిఏ పరీక్ష ఫలితాలు తెలిసాయి. రేవతి, సత్యభామ, మోహిని, ఉమ నలుగురు సెకండ్ క్లాసులో పాస్ అయ్యారు. పాస్ అయిన సంబరంలో సినిమా ప్రోగ్రాం వేసుకుని బయలుదేరారు. దారి పొడవునా భవిష్యత్తులో ఏమిటన్న చర్చే సాగింది. మోహినికి, ఉమకు పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. చదవాలన్న కోరిక ఉన్నా చదవడం, చదవకపోవడం కాబోయే భర్తల మీద ఆధారపడి ఉంది. రేవతి బాగా సంపన్నుల అమ్మాయి. ఆమెకిప్పుడే వివాహం చేసుకోవాలన్న ఇచ్చ లేదు. ఆమె కోరినంత వరకు చదివేందుకు ఆమె తల్లిదండ్రులు అనుకూలురు. సత్యభామ చదువుకోవాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా కొంచెం ఆలోచించవలసిన మధ్యతరగతి కుటుంబంలోనిది. ఒక విధంగా ఇన్నాళ్ళు తగిన సంబంధాలు దొరకనే నల్లేరు మీద బండిలా సాగుతూ వచ్చింది చదువు. మరి ఇప్పుడు అదే సమస్య ముందున్నది. సత్యభామకు చదువుకోవాలని ఉంది. అయితే పెళ్ళంటే విముఖత కూడా లేదు. అదే సంగతి చెప్పింది. చదువుకోవాలనే ఉంది, కానీ అమ్మవాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే వద్దని పట్టుబడదామంటే మూర్ఖమనిపించుకుంటుందేమో. మా కుటుంబ పరిస్థితులు అలాంటివి. నీ సంగతి చెప్పబోయి మొదట. చూడబోతే పెళ్లికి తొందరపడిపోతున్నట్లున్నావు. మోహిని మోచేత్తో పొడిచింది. బడాయిలు కొట్టడం నా తత్వం కాదు. నేనేం పురుషద్వేషిని కాదు. ఇప్పుడేవేవో ఆశలతో, ఆశయాలతో కాదనుకున్నా ఆడదాని జీవితంలో తప్పని ఘట్టమది. అనుకూలమైన సంబంధమైతే అమ్మవాళ్ల మాటకు కట్టుబడిపోవాలనే నా కోరిక. సంబంధాలు అనుకూలించకపోతే చదువు కొనసాగిస్తావా? అప్పుడు మరో సమస్య మడకు చుట్టుకుంటుంది తెలుసా? స్కూల్ ఫైనల్తో ఆగిపోవలసిన చదువు ఊరికే ఇంట్లో కూర్చోవడం ఎందుకని బిఏ వరకు వచ్చింది. ఈ బిఏకు పెట్టిన ఖర్చు కాక ఈ డిగ్రీకి అర్హమైన వరుడి కోసం మరికొన్ని వేలు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది మా వాళ్లకు. మరి ఎంఏనో ఇంకేదో అయితే ఏ డాక్టర్నో ఇంజనీర్నో తేలేరు. అప్పుడింక పెళ్లి పెటాకులు లేక నా డిగ్రీని పూజిస్తూ ముసలిదాన్ని అయిపోతాను. అలాంటి నిస్సారమైన జీవితం నేను కోరుకోవడం లేదు. ఇప్పుడే కళ్యాణం కలిసి రాకపోయినా చదువు మాత్రం కొనసాగించను. ఇంకా లేవవేమమ్మా భామా? పెళ్ళికొడుకు పెళ్లి చూపులకు వచ్చేవేళ కూడా మొద్దు నిద్రేనా? లేలే, వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేస్తారట. వదినగారి మేలుకొలుపులకు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది సత్యభామ. సిగ్గుగా చిన్నగా నవ్వుతూ ముఖం కడుక్కుని ఏకంగా స్నానం కూడా చేసేసి వచ్చింది. తొందరగా కానియ్యి, మీ అన్నయ్య వెళ్ళారు వాళ్లను తీసుకురావడానికి బస్సు దగ్గరకి. పెళ్లి చూపులకు భామ కట్టుకోవలసిన చీరతో నిలబడ్డ పెద్దవదిన తొందరపెట్టింది. చీర చేతికి తీసుకుంది భామ. అది పెద్దవదినకు వాళ్ల పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పెట్టిన చీర. చాలా విలువైన జరీ చీర. భామ పెట్టెలోనూ కావలసినవన్నీ చీరలున్నాయి. వాటిలో ఆమెకెంతో ఇష్టమైన లేత నీలం ఫుల్ వాయిల్ చీర ఉంది. ఇప్పుడు అదే కట్టుకోవాలనుకుంది. కానీ పెద్దవదిన ఇచ్చిన చీర తీసుకోకుండా ఉండలేకపోయింది. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన ఆశయాలు, అభిరుచులు ఉండడం విశేషమైన సంగతే. కానీ ఆత్మీయులైన వ్యక్తుల కోసం కొన్ని సందర్భాలలో వాటిలో సడలింపు విఘ్నత. అందులోనూ ఈ పెళ్లి సంబంధం పెద్దవదిన వైపు నుంచి వచ్చింది. వరుడు ఆమె పెదనాన్న కొడుకు. వరకట్నం విషయంలోనూ, పిల్ల గుణగణాల గురించి నచ్చచెప్పడంలోనూ ఆమె సిఫార్సు గట్టిగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పెద్దవదిన మాటకు ఎదురు చెప్పడం మూర్ఖమవుతుందేమో. ఈ ఈ అదను చూసుకుని పెద్ద కోడలి హంగామా, పెత్తనం ఎక్కువయ్యాయి ఇంట్లో. సరోజిని, ఇలారా ఒక మాట. హడావిడిగా కేక వేసింది భామ తల్లి. ఈ సంబంధం చెడగొట్టినా కుదిర్చినా పెద్ద కోడలి చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నడూ లేని గౌరవభావంతో చూస్తుంది ఆమె కోడలిని. ఎన్నడూ లేనిది ప్రతిదానికి పెద్ద కోడలి సలహా తీసుకుంటుంది. మామూలుగానే అలంకరించుకుంది భామ. తనకు అలవాటు ఉన్న పద్ధతిలోనే. కట్టు బొట్టు రోజుకో విధంగా మార్చుకునే అలవాటు ఆమెకు లేదు. అలంకరణలో కొత్త కొత్త పద్ధతులు అలవర్చుకోవాలంటే ఏమిటో ఎబ్బెట్టుగా ఉంటుంది.
సంకోచంగా సిగ్గుగా ఉంటుంది. ఏదో ఎరువు సొమ్ముకు ఒంటి మీద దోచినట్లుగా ఉంటుంది. అంత పొడుగు పొట్టి కాకుండా పుష్టిగా ఎదిగిన అంగసౌష్ఠవంతో కొంచెం లావుగానే కనిపిస్తుంది భామ. బాగా ముఖం రుద్ది స్నో పౌడర్ పట్టిస్తే తెల్లని వచ్చేసేనని భ్రమపడొచ్చు కానీ చామన ఛాయలోనే వస్తుంది ఆమె ఒంటి రంగు. కానీ కోమలమైన అందం ప్రస్ఫుటమవుతుంది ఆమె కనుముక్కు తీరులో. ఎలా ఉంటాడో అతడు? అతడిని తను నచ్చుతుందో లేదో? ఇది వరకు పెళ్లి చూపులు జరిగి కూడా 2 సంబంధాలు తప్పిపోయాయి. గట్టిగా కావాలనుకుంటే వాళ్ళు అడిగిన కట్నకానుకలు ఒప్పుకొని సంబంధం స్థిరపరచుకునే వాళ్ళేమో గాని అప్పుడంతగా పట్టించుకోలేదు. ఆ సంబంధాలు తప్పిపోవడం భామకు కూడా కించగా తోచలేదు. చదువులో నిమగ్నమైన మనసుకు పెళ్లి కావాలన్న ఉబలాటం లేదప్పుడు. ఇప్పుడు అలా కాదు. పెద్దలకు భామకు కూడా ఈ సంబంధం స్థిరపడి వీలైనంత త్వరలో పెళ్లి జరిగిపోవాలన్న పట్టుదల ఉంది. అనుకున్న సమయానికి కొంచెం అటుఇటుగా హాల్లో సందడి వినవచ్చి గతుక్కుమంది భామ. మరికొన్ని నిమిషాల్లో వరుడు సమక్షంలో నిలబడిపోతోందని అనుకునేటప్పటికీ ఏదో బిడియం పులకింత. వీటిని ఒక ఊపు ఊపేస్తూ ఈ పెళ్లి చూపుల పరీక్ష ఎలా తేలుతుందోనన్న భీతి భామను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాంఛనప్రాయమైన మాటలు మర్యాదలు ముగిశాయేమో. పద అంటూ వచ్చింది పెద్ద వదిన. జారిన బయట భుజం మీదకి సర్ది జబ్బపట్టి నడిపించబోయింది. అబ్బా ఏమిటిది వదినా? సున్నితంగానే విడిపించుకుంది భామ. బొమ్మ అనుకుని అపోహపడేరు నవ్వింది. నే చెబుతాలే సత్యభామ అని. వదిన హాస్యానికి భామ పెదవుల మీద నర్తించిన నవ్వు చెదిరిపోకుండానే హాల్లో ప్రవేశించి పెళ్లి చూపులకు తివాసీ మీద ఆసీనమైంది. పక్కనే కూర్చున్న సరోజ చెప్పింది చెవిలో. ఆమె వరుడి పెద్ద వదిన. ఆయనే మా పెదనాన్న అంటూ. పేరేమిటన్నారు అంటూ మొదలుపెట్టింది సన్నేహంగా నవ్వుతూ వరుడి వదినగారు. సత్యభామ కొంచెం నవ్వుతూ చెప్పింది సరోజ. అసలు పేరు సత్యవతి. కానీ సత్యభామలా కొంచెం మొండిపట్టు పెంకతనం ఎక్కువ కాబట్టి చిన్నప్పుడు వాళ్ళ మేనమామ సత్యభామ అని పిలిచేవారట. అందరి నోట అదే పడిపోయింది. పిల్లనిస్తామంటూ చాలా సంబంధాలు వచ్చాయి. హైదరాబాదు వాళ్ళు 10,000 కట్నం, పిల్లకు ఇల్లు ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపిస్తామంటూ కబురు చేశారు. పిల్ల కూడా బాగుంటుందట. కానీ చదువు తక్కువ. చదువుకున్న అమ్మాయి కావాలని మా మరిది సరిదా పడుతున్నాడు. అందుకని ఆ సంబంధం కాదని చెప్పేశాము. ఓహో, అభ్యుదయ భావాలు గల యువకుడేమో. ఓరగా చూసింది వరుడు వైపు భామ. సగౌరవమైన హాస్యరేఖ ముఖంలో మెరుస్తుంటే పక్క చూపులు చూస్తున్నాడు అతడు. తను కూర్చున్నది పెళ్లి చూపులకు అన్న విషయమే మర్చిపోయినట్లుగా చటుక్కున అనేసింది భామ. సమాజంలో చదువుకున్న భార్య అని చెప్పుకుని గర్వపడే ఆధునిక పురుషుడే. సంసారంలో ఆమె చదువుకున్న సంస్కారాన్ని తెలివితేటల్ని భరించలేక 2 జీవితాల్ని నరకం చేస్తున్నాడు. అంతరాంతరాలలో పురుషాధిక్యాన్ని తొలగించుకోలేనివాడు. అదొక భ్రాంతి మాత్రమే అని మీలాంటి అభ్యుదయ యువతుల అపోహ. చాలా నెమ్మదిగా అన్నా వెటకారం స్ఫురించలేకపోలేదటడి మాటల్లో. అప్పటికీ ఇప్పటికీ స్త్రీ జీవితం బాగా మెరుగుపడింది. ఆమెకు పురుషుడి వల్ల సంసారంలోనూ సమాజంలోనూ జరిగే చాలా అన్యాయాలు వారింపబడ్డాయి. కానీ పురుషుడి మీద అధికారం ఇచ్చినా, పురుషుడిని మించిన ఆధిక్యమిచ్చినా తరతరాలుగా ఆమెలో జీర్ణించుకున్న బానిసత్వపు లక్షణమేమో ఇంకా మాకు న్యాయం జరగలేదని గోలపెడుతూ ఉంటుంది. అతడు చేసిన అవమానపూరితమైన మందహాసానికి ఒళ్ళు మండింది భామకు. పురుషుడు స్త్రీని తలమీద పెట్టుకుంటానన్నా అతడి పాదధూళిలోనే ఆశ్రయం కోరే స్త్రీ ఆమె ఔన్నత్యానికి బదులు బానిసత్వపు లక్షణాలు కనిపిస్తున్నాయంటే అదెంత మూర్ఖమో, అదెంత అహంకారమో చూడండి. ప్రకృతి పురుషుల మధ్య ఉండతగిన సుమధురమైన సంబంధాన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకోలేక హీనపరుస్తున్నారు అనేసి మౌనం వహించింది భామ. యువతీ యువకుల మధ్య ఇలాంటి వాగ్విదాలు నేటి కాలంలో సహజమే అయిపోయినా ఇప్పుడా సందర్భం? వివాహానికి ముందు వధూవరులు పరస్పరం మాట్లాడుకుని అభిప్రాయాలు తెలుసుకుని దాంపత్యాన్ని అంగీకరించడం కథల్లో ఊహల్లో సాధారణ విషయమేమో కానీ నిజ జీవితాలలో చాలా అసందర్భం, అనుచితం. విసురుగా చెవిగిలింది కూడా సరోజ.
గుమ్మంలో నిలబడి అమ్మ వదిన కోపంగా చూస్తున్నట్లు గమనించింది భామ. సరోజను మందలింపుగా చూసి చిరునవ్వు నవ్వుతూ అంది వరుడు వదిన. పర్వాలేదు, మాట్లాడండి. చదువుకున్న వాళ్ళిద్దరూ బొత్తిగా మా కాలపు పెళ్లి చూపులే అయితే అందం లేదు. బామ తల్లి కల్పించుకుంటూ, దాని మొహం ఏం మాట్లాడుతుందిలే, దేవుడు వ్రాసి కళ్యాణం జరిగితే అప్పుడిద్దరూ బలబలాలు తేల్చుకుంటారు గాని అంది. ఈ కాలం ఫ్యాషన్లే అని సరదాపడి వాళ్ళనలా వదిలేస్తే కళ్యాణం కలిసిరాక ఈ సంబంధం తప్పిపోతే పిల్ల మీద లేనిపోని కల్పనలు ఎన్నైనా ప్రచారమై పిల్లకు మరో సంబంధం కుదరడమే కష్టం కావచ్చు. ఇప్పటికే బరితెగిన పిల్లని వాళ్ళేమనుకుంటారో. పైకల్లా అన్నా, దీనికేం పుట్టిందో, చదువుకున్న తెలివి అంతా ఇప్పుడే ఒలకబోసుకోవాలి అనుకుంది తనలో. సత్యభామ మౌనం. పెద్దవాళ్ళు అనుష్ఠాత గమనించిన వరుడు ఆమెను కవ్వించలేదు. వరుడి వదినగారు వేసిన 2-3 ప్రశ్నలకు తగు విధంగా సమాధానం ఇచ్చి నెమ్మదిగా లేచి వచ్చేసింది భామ. వస్తూనే బుగ్గ పొడిచినంత పని చేసింది తల్లి. వాళ్ళడిగిన దానికి నెమ్మదిగా సమాధానమిస్తే సరిపోయేది. అలా మాట్లాడొచ్చా? అది చర్చావేదిక అనుకున్నావా, పెళ్లి చూపులు అనుకున్నావా? తల్లి చీత్కారానికి, చిన్న వదిన వెటకారానికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకోసాగింది భామ. ముఖం ముడుచుకొని వచ్చింది సరోజ. పోకిరీ పిల్ల అని అనుకోనేట్టు చేశావు భామ. పెళ్లి చూపులకని వచ్చిన అబ్బాయిని నచ్చలేదు నీ ఆవేశం. అలా మాట్లాడడం అసందర్భమైతే కావచ్చు గాని అనుచితమేముంది సమర్థించుకుంది భామ. భామ విజ్ఞానం ఒలకపోసుకోవడం వల్ల ఈ సంబంధం తప్పిపోవడం ఖాయమని దృఢపరుచుకున్నారంతా. కానీ వారం తిరగకుండానే అబ్బాయి తండ్రి నుండి ఉత్తరం వచ్చింది. మా వాడికి పిల్ల నచ్చింది. తరువాత విషయాలు మాట్లాడుకోవడానికి ఫలానా రోజున మీరు రావాల్సిందంటూ. శ్రీ జగన్మోహనరావు గారికి నమస్కారాలు. నేను మీకు నచ్చడం, నాతో వివాహానికి అంగీకరించడం నాకంత ఆశ్చర్యంగా తోచలేదు కానీ మా వాళ్లకు ఆశ్చర్యంగానే ఉంది. చదువుకున్న భార్య కావాలని కోరుకున్నవారు ఆ మాత్రం నా ఆవేశం అర్థం చేసుకోకపోరన్న ధైర్యం నాకుంది. నా అభిప్రాయాలు మీవి కాకపోయినా మీ సాహచర్యం నాకు అంగీకారమే. నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నప్పటికీ ఆత్మాభిమానం కించపడనంత వరకు రాజీ మార్గం అంగీకరించడం నా తత్వం. అయితే మిమ్మల్ని ఒకటి అర్థిస్తున్నాను. ఇది చిన్న కోరికో పెద్ద కోరికో మీ సహృదయత మీద ఆధారపడి ఉంది. కట్నం కానుకల విషయం మాట్లాడుకోవడానికి మా వాళ్ళు వస్తున్నారు. మీ నాన్నగారు వ్రాసిన ఉత్తరం చూసుకుని శక్యానుసారంగా మా వాళ్ళు లాంఛనాలు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందినంత వరకు కట్నం పుచ్చుకోవడానికి మీ వాళ్ళు కూడా అభ్యంతరం ఉండదనుకుంటాను. ఈ కట్న కానుకలంటే నాకు గౌరవం లేదు. ఒక విధంగా కన్నెపిల్ల కుటుంబాన్ని పీడించి పీల్చి పిప్పి చేసే ఒక దురాచారం. ఇలాంటి దురాచారం మనం వివాహం వల్ల జరగకూడదని నా కోరిక. కట్నం ఆశించని సహృదయుడు భర్తగా పొందాలని కోరుకోవడం నేటి సాంఘిక పరిస్థితులను బట్టి పేరాసే. అయినా నాలాంటి చదువుకున్న యువతి అలా కోరుకోవడంలో అసందర్భం లేదనుకుంటాను. నా కోరిక మన్నించే సహృదయత మీకుంటే కట్నం లేకుండా మన వివాహం జరగనివ్వండి. కాకపోయినా సరే, కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా పెళ్ళి అక్కర్లేదనే ధైర్యం నాకు లేదు. సామాజిక మర్యాదలను విస్మరించే స్వప్నాలకు ఎక్కువగా స్థానమివ్వను మనసులో. నా కోరికను, ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్న సాహసాన్ని అవహేళన చెయ్యరని ఆశిస్తూ సత్యభామ. పోస్టు చేయడానికి ముందు బాగా ఆలోచించింది భామ. అందువల్ల అనర్థం సంభవించదు కదా అని. సహృదయుడైతే ఈ లేఖ ఒక విజ్ఞప్తిగా భావిస్తారు. కాకపోతే అలాంటి కుసంస్కారితో తన వివాహం జరగపోవడమే మంచిది అని నిశ్చయించుకున్నాక ఉత్తరం పోస్టు చేసింది. అతడి నుండి ఏదో ఒక సమాధానం రాగలదని ఆశించింది భామ. కానీ భామ తండ్రి ప్రయాణమై వెళ్లే రోజు వరకు ఎలాంటి ఉత్తరమూ రాలేదు. బహుశా ఈ సంబంధం కుదరకపోవచ్చు. నాన్నకు ఆ ఉత్తరం చూపించి మీ అమ్మాయి ఇలాంటిది నాకక్కర్లేదు అంటాడేమో. తను అలా వ్రాయకపోయినా బాగుండేదేమో మదనపడింది. భామ గతుక్కుమంది. వీధిలో రిక్షా దిగుతున్న తండ్రిని చూసి చిరు చెమటలు ఉబికాయి. తను చేసింది అంత అనుచితమైన పని కాదు. కానీ
ఆ కుసంస్కారి ఎంత అసభ్యంగా నిరూపించాడో. జరగబోయే రాద్ధాంతానికి తట్టుకునే మనస్థైర్యం కూడగట్టుకుంటుంది భామ. వస్తూనే ఎదురుపడే ధైర్యం లేక వరండాలోంచి లేచి వచ్చేసింది తన గదిలోకి. అదృష్టవంతురాలివే భామా అంటూ తండ్రే వచ్చాడు అక్కడికి. పురోహితుడు వ్రాసిన లగ్నపత్రిక కూతురికి అందించాడు. చీలాసౌ సత్యవతిని చిరంజీవి జగన్మోహనరావు LCEకి ఇచ్చి తృప్తిగా నవ్వుకుంది భామ. ఎంతలో కుదుర్చుకు వచ్చారు? ఆత్రంగా అడిగింది భామ తల్లి. 5 లాంఛనాలు మరొకటి. మన అమ్మాయి అదృష్టవంతురాలు. అత్తామామ చాలా మర్యాదస్తులు. పిల్లవాడు ఉత్తముడు. చవగ్గానే పడింది సంబంధం. పూర్తి తృప్తితో వెలిగిపోతోంది ఆయన ముఖం. కాళ్ళు చేతులు కడుక్కొని టీ తీసుకుంటూ అక్కడి సంగతులన్నీ తండ్రి వివరిస్తుంటే విస్మయంతో మునకలు వేస్తుంది భామ మనస్సు. మధ్యలోనే గల్లంతయిందేమో తన ఉత్తరం. అందితే మాత్రం నాన్న పయనం ఇలా ముగిసేది కాదు. కానీ ఆమె ఊహను అపోహను తలక్రిందులు చేస్తూ ఆ మరునాడే అతడి నుండి ఉత్తరం వచ్చింది భామకు. ప్రియమైన భామకు, ఇలా చనువుగా ప్రేమగా సంబోధించే హక్కు సంపాదించాకే వ్రాద్దామని నీ లేఖకు జవాబు ఆలస్యం చేశాను. మరోలా భావించకు. నీ కోరిక సమంజసమే. అవహేళన చేయవలసిందేమీ లేదు అందులో. చదువుకున్న యువతివి. నీకు కొన్ని ఆదర్శాలు అభిప్రాయాలు ఏర్పడి ఉండటంలో తప్పులేదు. అవి చిత్తశుద్ధిగా కలిగి ఉన్నప్పుడు ఆ పాటి సాహస ప్రయోగము అవసరమే. కన్నెపిల్లి దృక్పథంలో వరకట్నమనేది దురాచారమే కాదు, దుష్ట రాక్షసి కూడా. కానీ నేను మగవాడిని. ధనలాభం ఉన్న చోట అలాంటి భావాలు ఉత్పత్తి కావడం చాలా అరుదైన సంగతి. ఇది వరకెప్పుడు వరకట్నానికి విరుద్ధంగా మాట్లాడని వాడిని. ఇప్పుడు నిన్ను చూశాక కట్నం లేకుండా ఆ పిల్లను చేసుకుంటానంటే నవ్వుల పాలవుతుంది కదూ నా పరిస్థితి. మంచి పనులు కొన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలంటే వికృత పరిణామాలకు దారితీస్తాయి. అర్థం చేసుకుంటావనుకుంటాను. అసలు ఈ సంబంధం స్థిరపడిందంటే నా ప్రోద్బలమే ఎక్కువగా కారణం. చదువుకున్న పిల్ల, నలుగురున్న మధ్యతరగతి కుటుంబంలో అతుకుతుందో లేదోనన్న సందేహం మా వాళ్లకుంది. పైగా ఆవేశపూరితమైన నీ మాటలు విని బెదిరిపోయారు మా నాన్న. నేను మాత్రం సరదాగానే తీసుకున్నాను. పెళ్లికి ముందున్న ఆదర్శాల ఆవేశం పెళ్ళయ్యాక ఉండదు. సంసారంలో పడిపోయాక అది ఉండదు. పిల్లలు పుట్టాక అసలే ఉండదు. ఆదర్శాలకు అర్థమే తెలియని దశ వస్తుంది వైవాహిక జీవితంలో 4 అడుగులు వేస్తే. నువ్వు మామూలు మనిషివి కాగలవన్న విశ్వాసం నాకుంది. అందుకే పెద్దవాళ్ల ఉద్దేశం కాదని నిన్ను చేపట్టగలుగుతున్నాను. వరకట్నం లేకుండా నీ పెళ్లి జరగాలన్న నీ కలలు నిజమవడానికి సహకరించలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి. అన్యదా భావించకు. ఉంటానిక. రావు. అతడిని సహృదయుడిగా ఊహించాలో సంకుచితుడిగా భావించాలో పాలుపోలేదు భామకి. తన కోరికను సమర్థిస్తూ కూడా తీర్చలేకపోతున్నాడంటే అతడొక ఆత్మస్థైర్యం లేని పిరికివాడు అనుకోవాలి. అది లౌక్యమే కావచ్చు. ఆత్మ ప్రబోధానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడు ఆత్మద్రోహి, నిష్ప్రయోజకుడు. అలాంటి దుర్బలుడితో తన జీవితం జతపడబోతోంది. వేడిగా నిట్టూర్పు విడిచింది భామ. తొలి యవ్వనంలో అడుగెడుతూనే తను కన్న మొదటి కల ప్రేమ పెళ్ళి. మలి అడుగులోనే తెలిసిపోయింది మధ్యతరగతిలోని కన్నెపిల్ల ప్రేమజోలికి పోవడం ఎంత ప్రమాదమో. తరువాత ఉన్నత విద్యను గురించి కలలు కన్నది. అది అసంభవమేనని నిరాశ చేకూరింది. వరకట్నం లేని ఆదర్శ వివాహం కావాలని ఆశించింది. అది అలా అడియాసగానే అయిపోయింది. అసంభవమని తెలిసినా ఎంతటి స్థిరచిత్తుడు కలలు కనకుండా ఉండలేడు. మనిషి వాస్తవ ప్రపంచంలో చేసే సంసారం కంటే రెట్టింపు అందమైన మధురమైన సంసారం ఊహా జగత్తులో చేస్తాడు. ఊహా ప్రపంచంలోని సంతోషం, సౌఖ్యం వాస్తవ ప్రపంచంలో ఉండకపోవడమే అందుకు కారణమేమో.